క్రికెట్ చరిత్రలో నిన్నటి రాత్రి ఒక చీకటి అధ్యాయంలా మిగిలిపోయింది. సౌత్ ఆఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో మన జట్టు ఓటమి పాలవడం చూస్తుంటే అసలు బ్యాటింగ్ ఆడింది మన భారత ఆటగాళ్లేనా లేక మరెవరైనా వచ్చి ఆడారా అనే సందేహం కలగక మానదు. గడిచిన కొన్నేళ్లలో టీమిండియా ప్రదర్శించిన అత్యంత పేలవమైన ఆటతీరు ఇదే అని చెప్పాలి. కప్పు వన్ సైడ్గా మనదే అని, ఫైనల్కి ఈజీగా వెళ్తామని మనం పెట్టుకున్న అతి విశ్వాసంపై ఈ మ్యాచ్ ఒక కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఒక పసికూనను కొట్టినట్టు సౌత్ ఆఫ్రికా మనల్ని అవుట్ ప్లే చేసింది. ముఖ్యంగా 2021లో పాకిస్తాన్ చేతిలో, 2022 సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన పరాజయాలను ఇది గుర్తు చేస్తోంది. అయితే అప్పుడు బౌలర్లు విఫలమైతే ఇప్పుడు బ్యాటింగ్ డెప్త్ ఉండి కూడా కేవలం 111 పరుగులకే ఆలౌట్ అవ్వడం నిజంగా గుండె పగిలే పరిణామం. సౌత్ ఆఫ్రికా 2024 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి మన మీద భయంకరమైన రివెంజ్ తీర్చుకుంది. ఈ ఓటమికి తొలి అడుగు జట్టు ఎంపికలోనే పడింది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయం, ఎందుకంటే వాడిన బ్లాక్ సాయిల్ వికెట్ మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్లో అవుతుంది. అలాగే యాంటీ-డ్యూ కోటింగ్ వల్ల సెకండ్ హాఫ్లో డ్యూ కూడా రాలేదు. అయితే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే అక్షర్ పటేల్ వంటి వైస్ కెప్టెన్ను బెంచ్ మీద కూర్చోబెట్టడం ఏంటి? వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న గిల్ను ఎప్పుడైనా డ్రాప్ చేశారా? అక్షర్ లాస్ట్ వరల్డ్ కప్లో క్రైసిస్ సమయంలో విరాట్ కోహ్లీతో కలిసి జట్టును ఆదుకున్న ప్లేయర్. పైగా ఇది అతని హోమ్ గ్రౌండ్. సుందర్ను ఆడించాలనుకుంటే రింకు సింగ్ స్థానంలో ఆడించాల్సింది కానీ ఇన్ఫామ్ ప్లేయర్ అక్షర్ను తప్పించడం అనేది ఒక పెద్ద రిపుల్ ఎఫెక్ట్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు సెలెక్షన్లో తప్పులు చేయని యాజమాన్యం ఈ కీలక మ్యాచ్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం టీం మొమెంటంను దెబ్బతీసింది. బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా మరోసారి తన క్లాస్ ఏంటో చూపించాడు. పవర్ ప్లేలో అద్భుతమైన స్పెల్ వేసి సౌత్ ఆఫ్రికాను 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయేలా చేశాడు. కానీ ఇక్కడే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టాక్టిక్స్లో విఫలమయ్యాడు. 5వ ఓవర్లో వరుణ్ చక్రవర్తిని తీసుకురావడం మంచి మూవ్ అయినప్పటికీ అతను పరుగులు ఇస్తున్నప్పుడు బ్యాకప్గా ఒక మెయిన్ పేస్ బౌలర్తో అటాక్ చేయించాల్సింది. 6వ ఓవర్లో అర్షదీప్ను వాడేయడంతో మిడిల్ ఓవర్లలో మనకు ఆప్షన్లు లేకుండా పోయాయి. సుందర్ను కేవలం లెఫ్ట్ హ్యాండర్స్ కోసమే టీంలోకి తీసుకున్నట్టుగా ఒక చిన్న పిల్లవాడిని ట్రీట్ చేసినట్టు సేఫ్గా ఆడించారు తప్ప అతన్ని ఒక వెపన్లా వాడలేకపోయారు. హార్దిక్, దూబేలు కూడా పరుగులు ధారాళంగా ఇచ్చేశారు. వరుణ్ చక్రవర్తి ఫెయిల్ అయినప్పుడు మన దగ్గర ప్లాన్ బి లేకపోవడం స్పష్టంగా కనిపించింది. డెవాల్డ్ బ్రెవిస్కి వ్యతిరేకంగా అక్షర్కి మంచి రికార్డు ఉన్నా అతను లేకపోవడం పెద్ద లోటుగా మారింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, బ్రెవిస్ మరియు స్టబ్స్ అద్భుతమైన అథారిటీతో ఆడారు. ముఖ్యంగా మిల్లర్ మన బౌలర్ల మీద కసితో విరుచుకుపడ్డాడు. మన వాళ్లు కూడా అతనికి నోబాల్స్ వేసి ఫ్రీ హిట్స్ గిఫ్ట్గా ఇచ్చారు. బుమ్రా 4 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసినా మిగిలిన 16 ఓవర్లలో మన బౌలర్లు 172 పరుగులు ఇచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి ఓవర్కు సగటున 11 కంటే ఎక్కువ పరుగులు వచ్చాయి. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ వరుసగా 2 సిక్సర్లు బాదడంతో దక్షిణాఫ్రికా 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. డేవిడ్ మిల్లర్ 63, డెవాల్డ్ బ్రెవిస్ 45 మరియు స్టబ్స్ 44 ప్రదర్శన భారత బౌలింగ్ వైఫల్యాలను ఎత్తిచూపింది. ఇక ఛేజింగ్లో టీం ఇండియా అప్రోచ్ పూర్తిగా క్లూలెస్గా ఉంది. ఆఫ్ స్పిన్నర్లకు వ్యతిరేకంగా ప్లాన్తో వస్తామన్న కెప్టెన్ మాటలు నీటి మూటలయ్యాయి. వరుసగా 3వ మ్యాచ్లో మన ఓపెనర్ ఇషాన్ కిషన్ మార్క్రమ్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. ఈగోతో గాలిలోకి బాల్ లేపడం వల్ల వికెట్లు పడుతున్నా మనవాళ్లు మారడం లేదు. తిలక్ వర్మ అనవసరమైన షాట్ ఆడి వికెట్తో పాటు రివ్యూను కూడా పోగొట్టాడు. అభిషేక్ శర్మ పదే పదే ఒకే తరహా షాట్కి ట్రై చేస్తూ ప్రెజర్లో వికెట్ పారేసుకున్నాడు. ఈ ముగ్గురూ విఫలం కావడంతో మ్యాచ్ మొత్తం మిడిల్ ఆర్డర్ మీద పడింది. సుందర్ చాలా నెగటివ్ మైండ్ సెట్తో ఆడగా సూర్యకుమార్ యాదవ్కు పేస్ లేని బంతులను ఆడటం బలహీనతగా మారింది. సౌత్ ఆఫ్రికా పేసర్లు మార్కో జాన్సన్, లూంగి ఎంగిడి స్లోవర్ బంతులతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఓడిపోతామని తెలిసినప్పుడు నెట్ రన్ రేట్ నైనా కాపాడుకోవాలని మన మేనేజ్మెంట్ ఆలోచించలేదు. హార్దిక్ అవుట్ అయ్యాక రింకు సింగ్ మరియు దూబే క్రీజులో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆడి ఉంటే బాగుండేది. కానీ అందరూ అనవసరమైన షాట్లకు పోయి 111 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో మన నెట్ రన్ రేట్ -3.18కి పడిపోయింది. శివం దూబే కొంతవరకు పోరాడినప్పటికీ అదర్ ఎండ్లో అతనికి మద్దతు లభించలేదు. 16 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్లో భారత్కి ఎదురైన అతిపెద్ద పరాజయం ఇది. సెమీఫైనల్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నప్పటికీ మనవాళ్లు ఇప్పుడు మిగతా జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. సౌత్ ఆఫ్రికా తన మిగతా 2 మ్యాచ్లు గెలిస్తేనే మనకు నెట్ రన్ రేట్ సమస్య ఉండదు. ఇప్పటికైనా టీం ఇండియా కళ్లు తెరిచి తన తప్పులను సరిదిద్దుకోకపోతే ఈ హోమ్ వరల్డ్ కప్లో మనకు హార్ట్ బ్రేక్ తప్పదు. మీరు ఈ మ్యాచ్లో టీం ఇండియా చేసిన అతిపెద్ద తప్పు ఏమని భావిస్తున్నారు? కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.
మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.